తెలంగాణ ప్రభుత్వం నేడు రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది. కాసేపట్లో అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతులకు ఈ చెక్కులను సీఎం పంపిణీ చేయనున్నారు. రెండో విడత రుణమాఫీ వల్ల దాదాపు 7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగబోతోంది. రెండో రుణమాఫీ కోసం ప్రభుత్వం దాదాపు 6,500 కోట్ల రూపాయల నగదు బదిలీ చేసింది. ఇక ఈ నెల 18న మొదటి విడతలో 11,50,000 మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం వాటి కోసం దాదాపు 6,099 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇక ఆగస్టులో మూడో విడత రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయనుంది. నేడు రైతులకు రెండో విడత రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. మరి కాసేపట్లో చూస్తే అసెంబ్లీ ప్రాంగణంలో రైతులకు రెండో విడతలో భాగంగా రైతు రుణమాఫీ చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసెంబ్లీ ఆవరణలోనే రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికీ 1,00,000 లోపు రుణం ఉన్న వారికి కూడా రుణమాఫీ చేసింది. మొత్తం 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ రోజు 1,00,000 లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతుంది. రెండో విడత కోటి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 6 లక్షల మంది రైతులకు కూడా ఈ ప్రయోజనం చేకూరబోతుంది. మరోసారి మూడో విడతకు సంబంధించి రుణమాఫీ ఆగస్టు 14 తర్వాత కూడా జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 2 నుంచి 14వ తారీఖు వరకు దేశీయ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక 2 లక్షల రుణమాఫీ కూడా జరగబోతుంది. మొదటి విడతలో 1,00,000 రుణాలకు మాఫీ చేస్తుంది. ముఖ్యంగా అందుకోసం 6,093 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పటికీ బ్యాంకులకు కూడా చెల్లించింది. 3 దశల్లో కొత్త రుణమాఫీ కోసం 31,000 రూపాయలు ఖర్చు పెడతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ బడ్జెట్ మాత్రం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టినటువంటి వాదనను బీఆర్ఎస్ పార్టీ విషయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 6 లక్షల మంది రైతులకు 1,00,000 చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు చెక్కులు కూడా అందించబోతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2 లక్షల రుణమాఫీ అనే అంశాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రెండో విడత రుణమాఫీ పూర్తి కావాలని చెప్పింది మాధురి. రైట్, థ్యాంక్ యూ చందు.